హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు లాఫ్ ఎనఫ్. మొన్నే 10th రిజల్ట్స్ వచ్చినాయి కదా. అయితే రిజల్ట్ చూసి హ్యాపీయా? ఏంటి హ్యాపీయా? నువ్వు రిజల్ట్ చూసి నిజంగానే రిజల్ట్స్ పాస్ అయినా హ్యాపీగా ఉన్నావా? లేదు, అస్సలు లేవు. నిజం చెప్పు, అస్సలు హ్యాపీ లేవు. ఎందుకంటున్నా అంటే రీసెంట్గా 10th అయిపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నా అనేసి. రిజల్ట్స్ వచ్చిన సాయంత్రమే రౌండ్ టేబుల్ మీటింగ్ ఉంటుంది, అవునా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరు కూర్చొని ఒకటే క్వశ్చన్ ఇస్తారు, నెక్స్ట్ ఏంటి? అవునా కదా? వాళ్ళకి తోసినట్టు చెప్తారు. అమ్మనేమో బైపీసీ తీసుకోమంటుంది, నాయన ఎంపీసీ తీసుకోమంటాడు, అక్కనేమో డిప్లొమా తీసుకోమంటుంది, అన్ననేమో సీఈ తీసుకోమంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఏదో దోషిలాగా నిలబడతావు, సైలెంట్గా, ఏదో తప్పు చేసినలాగా. అప్పటిదాకా కాలర్ ఎగిరేసిన నువ్వు ఆన్సర్ లేక కుమిలిపోతావు. అప్పుడే నీకు మీ ఫ్రెండ్ గుర్తొస్తాడు. వాళ్ళ ఇంట్లో ఈ డిస్కషన్స్ ఉండవు, ఈ టాపిక్ ఉండదు అనేసి. కానీ ఏముంటుంది, వాళ్ళ ఇంట్లో ఇటంగా సేమ్ సిచ్యువేషన్, సేమ్ డిస్కషన్స్ ఉంటాయి, సేమ్ అనేటంగా వేసుకుంటూ ఉంటారనమాట. టాపిక్ ఇంత హాట్గా నడుస్తుంటే అప్పుడే మేము మేనమామ ఫోన్ చేసి మార్కులు వెళ్ళిన అనేసి అడుగుతాడు. ఒక్కవేళ పుసుకున నువ్వు 300 కంటే చిల్లరని చెప్పినావు అనుకో, అప్పుడు ఉంటుంది చూసుకో. ఇంకా ఏంది, చదవలేవా, మంచిగా చదవలేవా, ప్రిపేర్ కాలేదనేసి అడుగుతాడు. అది పక్కకెళ్ళి మీ నాన్న వింటాడు. మీ నాన్నని ఇక కళ్ళు ఇట్లా ఎర్రగా అవుతాయి. ఇంకా అప్పుడు ఇక నీ పరిస్థితి ఏందో ఇక దేవునికే తెలుసు. అది సరిపోలేదు అన్నట్టు మీ పెద్దమ్మ, మీ పెద్దనాయన, మీ పిన్ని, బాబాయ్ అందరూ ఉంటుంటే అందరికి అప్పుడు ఆయలనే గుర్తొస్తుంది. అందరికి ఇంకా ఫోన్ చేసి ఎన్ని మార్కులు, ఏం చేస్తున్నావు అనేసి అన్నీ ఇంక అందరికి అప్పుడే గుర్తొచ్చి అప్పుడే ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇక యుద్ధంలాగా తలుకుంటారు అనుకో ఇంకా ఫోన్లకు. ఇదంతా మీ నాన్న ఒక కంక్లూజన్కి వస్తాడు, ఈడు పెద్ద బటవాయి గాడు, ఈడు ఏం చదువుతలేడు, తిరుగుతుండని చెప్పి. ఏం చేస్తాడు, చక్కగా ఏం చేస్తాడు, చైనా కాలేజ్లో జాయిన్ చేద్దామనేసి అనుకుంటాడు. చైనా కాలేజ్ అంటే దేశం కాదు, చైనా దేశం కాదు, అంటే ఒకటి రెండు మావే అనే కాలేజెస్ ఉంటాయిగా, అందులో జాయిన్ చేద్దామనేసి డిసైడ్ అవుతాడు. మీ నాయన మా కాలేజ్లో వేస్తా అంటావు, నువ్వు ఓన్ అంటావు. మీ నాయన వేస్తా అంటావు, నువ్వు ఓన్ అంటావు. మీ నాయన వేస్తా అంటావు, నువ్వు ఓన్ అంటావు. మీ నాయన ఏం చేస్తావు, మెల్ల బెల్ట్ తీస్తాడు. నువ్వు సప్పుడు అంటే అన్నీ మూసుకొని చట్టబుట్ట చదువుకొని కాలేజీలో పోతావు. అప్పుడు సీనియర్ ఏంటో మీకు తెలుసు. సో ఇదనమాట. ఇట్లా ప్రతి ఒక్కరు 10th తర్వాతకి ఇట్లాంటి సినారియోస్ అయితే ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటాడు అనేసి నా అభిప్రాయం. సో కావాలంటే పార్ట్ గిటంగా చేస్తా, కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లాఫ్ ఎనఫ్. థ్యాంక్ యూ, ఉంటా, బాయ్.